మాణిక్యరావు గారు నమస్తే. నమస్కారం సార్. మీరు సీనియర్ జర్నలిస్ట్, అవును. అలాగే చంద్రబాబు గారికి వీరాభిమాని. అవును. మొన్న ఎన్నికల్లో మీరు వెళ్ళి మీ గ్రామంలో పనిచేయడం జరిగింది. అవును, ఏజెంట్గా కూర్చున్నాను. ఏజెంట్గా. ఆ సందర్భంగా మీ పైన దాడులు చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు కూడా. దాడి కూడా చేశారు పిన్నెల్లి సోదరులు, అంతే కదా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన ఎక్స్ఎమ్మెల్యే వైసీపీ, ప్రజెంట్ ఆయన తమ్ముడు అనమాట. ఆయన తమ్ముడు నా మీద దాడి చేశాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తమ్ముడు వెంకటరామిరెడ్డి. పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు. ఏ గ్రామం అండి మీది? కండ్లకుంట విలేజ్ సార్, వెల్దుర్తి మండలం, ప్రస్తుతం పల్నాడు డిస్టిక్, గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లా. జరిగిన సంఘటనలు ఏంటో మీ నోటి ద్వారా మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. తప్పకుండా సార్. ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఆ రోజు 2024 మే 13వ తారీఖున పోలింగ్ జరిగిన రోజు సార్. అక్కడ నేను టీడీపీ తరపున, అంటే పార్టీ మీద అభిమానం, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఎలక్షన్ టైంలో కూడా చెప్పాను, నేను ఆయన అంటే నాకు ప్రాణం. అయితే నేను ఎందుకు ఏజెంట్గా కూర్చోవాల్సి వచ్చిందంటే, ఒక జర్నలిస్ట్గా ఉండి నేను మాస్టర్ డిగ్రీ చేశాను సార్ జర్నలిజంలో. జర్నలిజంలో మాస్ కమ్యూనికేషన్ చదువుకున్నాను. ఉన్నత చదువులు చదువుకొని సొసైటీలో ఒక అవేర్నెస్ కలిగిన వ్యక్తిగా అక్కడ రిగ్గింగ్ జరగడం నేను సహించలేకపోయా. అంటే ఆయన 4 సార్లు గెలిచారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. అదే కాన్స్టిట్యున్సీలో యాక్చువల్గా 3 టర్మ్ చేశాడు ఆయన. బై ఎలక్షన్లో కూడా గెలిచాడు అనమాట. అయితే ఆ 4 సార్లు రిగ్గింగ్ చేసి గెలిచారు. పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆయన గెలవలేదు. సో అది జరగకూడదు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం. ఇక రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్నట్టు ఒక బాధతోటి. ఇక్కడ ఒక్క విషయం సార్, చెప్పండి సార్. రిగ్గింగ్ చేస్తూ ఉంటే మరి మీ గ్రామంలో ఉన్న ఓటర్లు ఎంతమంది, ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అప్రాక్సిమేట్గా 3000 మంది ఓటర్లు ఉన్నారు సార్. 3000 మంది ఓటర్లు ఉన్న దగ్గర కనీసం 10 మంది కూడా అడ్డుకునేవాళ్ళు లేరండి. అక్కడ అడ్డుకుంటే చంపేస్తారండి. అంత దారుణంగా వ్యవహరిస్తారు. భయంకరంగా. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూసి ఉండరు. అయితే దాన్ని బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా కూడా కట్టడి చేసిన నేపథ్యం. ఎవడైనా మొబైల్, ఇప్పుడు కంప్యూటర్ యుగంలో మొబైల్స్ ఉన్నాయి అందరి దగ్గర, అవి తీసి కనుక ఎవరైతే వాట్సాప్లో కానీ లేకపోతే మీడియాకి ఇచ్చారో వాళ్ళ డెడ్ బాడీ ఉంటుంది, వాళ్ళ కుటుంబం ఏడవాలి. ఆ భయంతో ఎవ్వరు కూడా అక్కడ సోషల్ మీడియా ఇంత పవర్ఫుల్గా ఉన్నా కానీ, ఆ చైతన్యవంతంగా చదువుకున్న వ్యక్తులు ఉన్నా కానీ వాళ్ళకు భయపడి వాళ్ళు చేసే దురాతకాలను బయటికి చెప్పే పరిస్థితి లేదు. అందువల్ల అంటే ఏదేమైనా పార్టీ ఈసారి గెలవాలి, పారదర్శకంగా జరగాలి. అంటే ప్రజలు ఏదైతే నాయకుడిని, నిజాయితీ కలిగినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారో అది పారదర్శకంగా జరగాలి, రిగ్గింగ్ జరగకూడదు అన్న కాన్సెప్ట్ తోటి నేను స్వయంగా ఏజెంట్గా కూర్చోవడం జరిగింది. ఆ కూర్చున్న నేపథ్యంలో జరిగిన సంఘటనలు కూడా మా ప్రేక్షకులకు వివరించమనుకో. తప్పకుండా సార్. ఆ రోజు కూర్చున్నాను. మార్నింగ్ 7 o'clock కల్లా ఒక్కొక్కసారిగా ఒక్కొక్కటి అక్కడ వాతావరణం మారుతూ వచ్చింది. అంటే అందరూ అక్కడికి వచ్చి మా మీద జాలి పడటం చూసాం. మా ఇంటికి వెళ్ళి నా భార్య పిల్లలు కూడా ఓటేయడానికి హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళాం. నా 2 కుమారులు, నా సతీమణి. వెళ్తే వాళ్ళు కూడా ఆనందంగా ఓటేయాలి, మాకు ఇష్టమైన నాయకుడిని గెలిపించుకోవాలి, ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్పి హ్యాపీగా వెళ్ళాం హైదరాబాద్ నుంచి. నేను ఏజెంట్ కూర్చున్నాను. ఒకరోజు ముందే అక్కడ నేను చేరుకున్నాను. జోలకంటి బ్రహ్మారెడ్డి గారి దగ్గర నేను ఉన్నాను. ఆ రోజు ఏజెంట్ కూర్చుంటానని చెప్పాను. ఆయన కూడా అలాంటి క్రిటికల్ ఏరియాలను కూర్చోవడం హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఆయన కూడా అప్రిషియేట్ చేశారు నన్ను. సరే, నేను ఆ ఫార్మాలిటీస్ ఉన్నాయంటే కావాల్సిన ఆధార్ కార్డు ఇవన్నీ కూడా, ఓటర్ కార్డు అన్నీ సబ్మిట్ చేసాం. ఆ ఫార్మాలిటీస్ అయిపోయినాయి. నేను కూర్చోవడం జరిగింది సార్. కూర్చున్నాక అక్కడికి మంది మార్బలంతో మూకుమ్మడిగా పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు ఎవరైతే ఉన్నారో, అక్కడ మాచర్లలో ఎమ్మెల్యే గారి కంటే ఆయన ఎక్కువ ఫేమస్ అనమాట. ఎందుకంటే మనం చూసాం, చంద్రయ్య హత్య చూసాం, జల్లయ్య హత్య చూసాం, ఇంకా అనేక మంది. నా చిన్నప్పటి నుంచి కూడా నాగిరెడ్డి గారిని ఒక ఆయన ఉండేవారు. నేను చాలా చిన్నపిల్లగానే నేను అక్కడ పెద్దవాళ్ళు మా పేరెంట్స్ చెప్తుంటే విన్నాను. ఆయన సర్పంచ్, అతి కిరాతకంగా ఆయన చంపారు. తర్వాత ఆయన కుమారుణ్ణి కూడా మాచర్లలోనే పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో వెంటబడి నరికి గొడ్డలతో, గంటగొడ్డలతో నరికి చంపారు. ఈ నేపథ్యం అంతా చూసిన తర్వాత నాకు వాళ్ళ మీద బేసిక్గా సొంత ఊరు కాబట్టి అభిమానం ఉండాలి. అంటే మంచి వ్యక్తులు అయితే అభిమానిస్తాం, వ్యక్తిత్వం. మీది పిన్నెల్లి సోదరులది ఒకటే ఊరు అండి? ఒకటే ఊరు, ఒకటే గ్రామం అండి. అంటే మీ ఇద్దరికి బంధుత్వాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. నేను దళిత్, అంటే ఎస్సీ కమ్యూనిటీ, ఎస్సీ మాదిగ కమ్యూనిటీ నాది. ఆయన రెడ్డి సామాజిక వర్గం. అయితే ఎవ్వరు కూడా ఆయనకి ఎదురు చెప్పే పరిస్థితి లేదు. అంటే మీ గ్రామంలో మీ ఓటర్లు ఎక్కువ ఉన్నారా, వారి సామాజిక ఓటర్లు ఎక్కువ ఉన్నారా?
ఒక రకంగా ఈక్వల్గా ఉంటారు, ఒక రకంగా మాట్లాడితే మా ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు, మా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయినా మాట్లాడే పరిస్థితి లేదు. అసలు ఎవ్వరు మాట్లాడలేరు. అంతెందుకు, నా రక్త సంబంధికులే, నా సొంత అన్నదమ్ములే, అంటే మా కజిన్స్, నీకెందుకు వాళ్ళు ఎదిరించుతావు, ఎందుకు నేను చంపేస్తారు అని చెప్పేసి వాళ్ళే భయపడి నాకు ఇప్పటికి కూడా కనీసం సింపతి కూడా తెలియజేయలేని పరిస్థితి. నిస్సహాయంగా నా భార్య బిడ్డలను దారుణంగా కొడతా ఉంటే ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా ఎందుకు కొడుతున్నారని అన్న పరిస్థితి లేదు. అంటే మిమ్మల్ని కూడా కొట్టడం జరిగిందండి? గల్లబట్టి లాగి అక్కడి నుంచి ఈడ్చుకెళ్ళి చంపే ప్రయత్నం చేస్తే అక్కడ డిఎస్పి గారు మమ్మల్ని సేవ్ చేయడం జరిగింది, నన్ను ఇంకో ముగ్గురు నలుగురిని. అయితే అక్కడ ఏం జరిగిందని 2 మాటలు నేను చెప్తాను సార్. ఆ పోలింగ్ దగ్గరకు వచ్చి, ఎంత ధైర్యం రా మీకు, ఉండూరులో మా విలేజ్లో రాష్ట్రం అంతా మాకు భయపడిపోద్ది, బుద్ధా వెంకన్న అలాగే బోండ ఉమాగారు లాంటి వాళ్ళే మాకు భయపడ్డారు, మేము వాళ్ళని చంపబోయాం, హౌ డేర్ యూ అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది నలుగురితోటి వచ్చి. నాకు ఆ హక్కు ఉందండి, నేను కూర్చునే హక్కు నాకుంది, నాకు ఇష్టం వచ్చిన పార్టీకి నేను ఓటేసుకోవచ్చు, ఏజెంట్గా కూర్చునే హక్కు కూడా నాకుందని. అంటే హక్కుల గురించి మాట్లాడితే ఇక్కడే పోలింగ్ బూత్లను చంపేస్తున్నారు అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చి గల్లబట్టి లాగాడు, షర్ట్ బట్టి. నేను అక్కడ సీసీ కెమెరాలో చెప్పే ప్రయత్నం చేశాను. అక్కడ సీసీ కెమెరా ఆఫ్ చేసింది, పవర్ కట్ అయింది. అక్కడ పిఓ గారిని వీళ్ళని అడుగుతూ ఉన్న ఎన్నికల పోలింగ్ అధికారులని, ఇక్కడ లేదండి, ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే వాళ్ళు కూడా నిస్సహాయులై ఏం చేయలేక భయం గుప్పిట్లో వణుకుతూ, మీరు విక్రమార్కుడు సినిమాలో చూసింటారు సార్, ఆ సినిమా ఎందుకు సరిపోదు మా ఊరు దెబ్బకి, అంటే అంత చంబల్లోయ గ్రామం అంటారు కదా. ఈనాడు లాంటి ప్రధాన స్రవంతి పత్రికలో కూడా టీవీలో కూడా చంబల్లోయతో పోల్చారు, కానీ అంతకంటే ఎక్కువ మిక్కిలిగా అక్కడ భయానక వాతావరణం ఉంది. తర్వాత నేను వాళ్ళు ఎంత భయపెట్టినా అక్కడే కూర్చున్నా ఏజెంట్గా, ఖచ్చితంగా పార్టీ కోసం ఉంటే ఉన్నా పోతే పోయినా నేను అన్నిటికీ తెగిడ్చే, ఎందుకంటే చంపగలరు వాళ్ళు. నా కళ్ళ ముందు చాలామంది చూశాను, ఇలాంటి బయటికి వెలుగులోకి రాని హత్యలు ఎన్నో చూశాను నేను. ఓకే, ఉంటే ఉన్నా పోతే పోయినా అని చెప్పేసి నేను కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత వీడు భయపడలేదని చెప్పేసి మా ఇంటికి వెళ్ళారు ఒక రౌండ్. ఎవడో చెప్పాడు, ఆ చెప్పింది కూడా మా బంధువులు చెప్పారు, నాకు తర్వాత తెలిసింది. వాళ్ళు వచ్చారు, మీకు వ్యతిరేకంగా ఏజెంట్ కూర్చున్న వ్యక్తి భార్య పిల్లలు వచ్చారు, వాళ్ళ మీద అటాక్ చేయమని చెప్పి వాళ్ళు ప్రోత్సహిస్తే పిన్నెల వెంకటరామరెడ్డి మంది మార్బలంతో వచ్చి, అంటే మీ బంధువుల్లోనే ఒకళ్ళు వాళ్ళకి ఒప్పందించారు. ఎందుకంటే వాళ్ళ వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి, చిన్న చితక ఉద్యోగాలు, అరే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అంటే. ఇన్ఫార్మర్స్ ఉంటారు. ఎట్లాంటి ఇన్ఫార్మర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాళ్ళ వ్యతిరేకులు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే గోప్యంగా, అక్కడ వాళ్ళలో కలిసిపోతాడు ఒక వ్యక్తి, వాళ్ళు పెట్టిన వేగులవర్ అనుకోవచ్చు, మొబైల్ అతనికి పిన్నెల వెంకటరామరెడ్డికి ఫోన్ కాల్ చేస్తాడు, జేబులో వేసుకుంటాడు. ఇక్కడ జరిగే కన్వర్జేషన్ మొత్తం, డిస్కషన్ మొత్తం అతను వింటూ ఉంటాడు, అతను రికార్డ్ చేస్తాడు అతని ఫోన్లో. ఒక్కొక్కటి భారతం నాకు తెలుసురా, ఒక్కొక్కటి చాట భారతం మొత్తం ఇప్పుతాను రా, ఒక్కొక్కటికి నేల టికెట్ చూపిస్తా, బాల్కనీ చూపిస్తా అంటే. ఇట్లా నేను డైరెక్ట్గా మీడియా ముఖంగానే ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది, ఎక్స్ఎమ్మెల్యే. ఆయన తమ్ముడు కూడా ఆయన ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఆయన స్కెచ్ చేసిందంటే ఎవడైనా ఇక ఆ కుటుంబం నాశనం అయిపోవడం అనమాట. ఇప్పుడు ఇన్ని అరాచకాలు దుర్మార్గాలు చేస్తున్నారని అంటున్నారు మీరు, అన్ని 100 మందిని హత్యలు చేశారని అంటున్నారు. వాళ్ళకి కుటుంబ నేపథ్యం ఉందండి, భార్య పిల్లలు సంసారం ఉన్నాయా? ఉన్నారు. అంత సంసారం ఉండి ఇంత దారుణాలు చేస్తా అంటే అక్కడేం స్పందన ఉండదా? మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారో, వాళ్ళ యొక్క మానవ సంబంధాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం మాచర్ల నియోజకవర్గం అనే సినిమా కూడా వచ్చింది. అంటే ఇక్కడ అన్నదమ్ములు, అక్కడ తండ్రి కొడుకుగా ఉంటారు. నితిన్ ఎవరో చేసిన, నితిన్ హీరోగా చేసిన సినిమాలో ఆయన నితిన్ కలెక్టర్ అనుకుంటాను. అయితే అక్కడ కూడా భయంకరంగా క్రూయల్ పర్సన్స్ వాళ్ళు అక్కడ పొలిటీషియన్స్గా ఉండి ఎవ్వరు కూడా ఓటు వేయడానికి రాడు. సేమ్ అదే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ అంతకీ 100 రెట్లు ఎక్కువ ఉందంట. నేను ఇక అక్కడ అన్నదమ్ముల క్యారెక్టర్ ఉంది కదా, సేమ్ అదే క్యారెక్టర్ ఇక్కడ మనం చూస్తాం. అయితే నన్ను బెదిరించి భయపెట్టి, నీ అంత చూస్తాం, సాయంత్రం కాలం డెడ్ బాడీ పోయిద్ది కానీ నువ్వు ఇంటికి వెళ్ళవరు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. సరే, నాకు హక్కుని నేను ఉపయోగించుకుంటున్నా, ఉంటే ఉన్నా పోతే పని చెప్పాను. వీడు భయపడలేదని చెప్పేసి నా ఇంటికి వెళ్ళి మంది మార్బలంతో వెళ్ళారు. అంటే మొత్తం అతను ఎంపటి 300 మంది ఉన్నారు, అక్కడికి వెళ్ళింది మాత్రం 100 మంది అంట. అంటే నా భార్య పిల్లలు చెప్పారు. అక్కడికి వెళ్ళి ఎవడరా వాడి ఫ్యామిలీ, పలానా మాణిక్యరావు ఫ్యామిలీ ఎక్కడరా అంటే మా వాళ్ళే, అది వాళ్ళని చూపించారు. మా పెద్ద బాబుని రే ఇట్రా అని పిలిచాడు ఆయన. ఎంత వయసు ఉంటుందండి బాబుకి? గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి, డిగ్రీ అయిపోయింది. నా బాబుకి 22-23 ఇయర్స్ ఉంటాయి. పిలిస్తే వస్తున్నాడంట. ఈ లోపల ఫోన్ వచ్చింది, జేబులో నుంచి ఫోన్ తీస్తున్నాడు, హలో అన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ చేశాడు. చేస్తే ఒక్కసారిగా ఎరా అంటే కులం పేరెత్తి,
ఎరా మాదిగనా కొడక, ఎంత ధైర్యం రా, నేను మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ మాడేంత ధైర్యం నీకని చెప్పేసి ఒక్కసారిగా పొత్తి కడుపులో తన్నాడండి నా కుమారుణ్ణి. అక్కడ కుప్పగూలు పడిపోయాడు. పిన్నెల్లి వెంకటరామ డైరెక్ట్గా ఎగిరి తన్నాడు. అసలు ఏం హక్కు ఉందండి ఆయనకి? చిన్న పిల్లలని కూడా చూడకుండా అసలు యంగ్స్టర్, చదువు డిగ్రీ గ్రాడ్యుయేషన్ BS చదువుకున్న కుర్రోడండి. అసలు నా పిల్లలు నేను చాలా ఎంతో గౌరవంగా, గారాభంగా, ప్రేమతో పెంచుకున్నా. నేను ఒక దెబ్బ వేసినోడిని కాదు నా పిల్లగాడిని. కానీ అతని ఫ్యామిలీలో అతని పిల్లలకు అలా జరిగితే ఎలా ఉంటుంది? అంత దారుణంగా తన్నాడు. మా చిన్న అబ్బాయి తట్టుకోలేక అసలు సడన్గా ఎప్పుడు ఇలాంటి అట్మాస్ఫియర్ వాళ్ళు చూడలేదు. ఎందుకంటే అలా నేను పెంచుకున్నాను అనమాట. ఒక్కసారిగా అన్నని తన్నేసరికి ఏ అన్నాడు. అంటే ఎమోషనల్గా ఏం మాట తెలియదు, కోపంగా. నువ్వు ఏ అంటావారా ఎమ్మెల్యే తమ్ముడిని అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం దాడి చేశారు. అతనితో పాటు ఉన్న వ్యక్తులు. ఆ అబ్బాయి వయసు ఎంత ఉంటుందండి? 21 ఉంటాయి ఇద్దరికి. 1-2 years గ్యాప్ అంతే. ఇద్దరు యంగ్స్టర్స్, టీనేజ్ కూడా దాటారు. ఇక అందరు కలిసి కొడుతుంటే తట్టుకోలేక కింద పడిపోయి చేతులు ఇలా అడ్డు పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఇరగొడుతుంటే అక్కడ తన్నటం, గుద్దటం, కర్రలతో బాదటం, ఇంకా గొడ్డలతో నరకలేదు. పెద్ద రాయి తీసుకుని వేయబోతే వేరే వాళ్ళు మా బంధువులు ఇట్లా నడుము పట్టుకున్నారంట ఎవరో. వేయొద్దు, రాయి వేయొద్దు అని చెప్పి. నా భార్య నా బిడ్డలు ఎందుకు కొడుతున్నారని చెప్పేసి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా కానీ ఈడ్చి పక్కన పడేసి నా భార్యకు కూడా అక్కడ గాయాలు ఉన్నాయి. దాదాపుగా వాళ్ళు 1.5 month మనుషులు కాలేదండి. ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకొని ఎంతో అల్లాడిపోయారు. అయితే అది ఆ సిచ్యువేషన్ చూసుకుంటా అది జరిగే విజువల్ని వాళ్ళ దగ్గర ఉన్న అనుచరులతో మొబైల్లో, అక్కడ కొంతమంది ఉన్నారు నా దగ్గర, ఏజెంట్గా నేను కూర్చున్నాను కదా, అక్కడ వీడియో విజువల్ చూపించారు. ఇదిగోరా నీ భార్య బిడ్డల పరిస్థితి, ఇప్పుడేం వెళ్తావా లేదా బూత్ వదిలిపెట్టి. రికార్డ్ చేశారు చేసి మళ్ళీ మీకు చూపించారు, నాకు చూపించారు. అంటే లైవ్ కాల్, వాట్సాప్ కాల్ ఉంది కదా, వీడియో కాల్. అప్పుడు నా గుండె ఒక్కసారిగా పగిలిపోయిందండి, తట్టుకోలేకపోయా. అంటే నాకు ఏమైనా జరిగినా పర్లేదు, కట్టుకున్నందుకు నా భార్య, కన్నందుకు నా పిల్లలు కూడా ఇట్లా బలైపోతున్నారు, ఈ పార్టీ కోసం నేను నిలబడడం తప్ప అని ఎంతో బాధేసి వాళ్ళ గురించి తట్టుకోలేకపోయా. ఇక బయటకు వచ్చాను. నేను బయటికి వెళ్ళనీయలేదు, అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. నేను వాటర్ తాగాలని చెప్పాను. అప్పుడు నేను DSP గారికి చెప్పాను, జగదీష్ గారిని, ఆయన వన్ ఆఫ్ ద విట్నెస్ అండి, నేను కేసు పెట్టాను, SC/ST అట్రాసిటీ కేసు పెట్టాను. ఫైల్ చేశారండి? అంటే అది చాలా పోరాటం జరిగి ఇక్కడ బాబు గారు, ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయం ఆయనకు తెలిసి మీడియాలో, నేను ఆంధ్రజ్యోతి మీడియాలో లైవ్ కాల్లో మాట్లాడితే ఆయన చలించిపోయి, అరే నా పార్టీ కార్యకర్త, నన్ను అభిమానించే కార్యకర్తకి ఇంత దారుణం జరిగిందని చలించిపోయి ఆయన నన్ను పరామర్శించి ఆయన కలవడం జరిగింది. సార్ ఇది నా పరిస్థితి అంటే, నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు దగ్గర తీసుకొని ఆయన ఆలింగనం చేసుకొని, లైఫ్ రిస్క్ చేసామమ్మా, పార్టీ కోసం ఇంత నిలబడ్డావు, అలాంటి క్రిటికల్ పొజిషన్లో పిన్నెల్లి లాంటి సొంత ఊరు నిలబడ్డావు, నేను ఓడినా గెలిచినా నీకు అండగా ఉంటా అని చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి టీం కొంతమందికి, ఇదిగో మాణిక్యరావు అన్ని విషయాలను కలవలేకపోవచ్చు కాక, మీకు తన సమస్య ఏదైనా చెప్తే చాలా స్పాంటేనియస్గా స్పందించి నాకు తెలియజేయండి అని చెప్పి, ఓడినా గెలిచినా నీకు నీ ఫ్యామిలీకి అండగా ఉంటానా అని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నాకు భరోసా ఇచ్చి కంటికి రెప్పలను కాపాడుకొని. ఇదంతా కౌంటింగ్ ముందే జరిగింది? కౌంటింగ్ ముందే, రిజల్ట్ రాలేదు ఇంకా, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా కాలేదు. వెరీ గుడ్. ఇంకా ఆయన చూపించిన ప్రేమ, ధైర్యం వచ్చింది. టీడీపీ కార్యకర్తకి ఇంత ఆదరణ ఉంటుంది, కుటుంబంలాగా నన్ను ఆదరించారు, మీలాంటి పెద్దలు కూడా నన్ను ధైర్యం చెప్పారు, ఓకే నువ్వు చేసింది మంచిది, ఒక విక్టిమ్, నువ్వేం తప్పు చేయలేదు, దుర్మార్గం చేసింది వాళ్ళు అని చెప్పి ధైర్యం చెప్పారు సార్. ఆ విధంగా ఒక మారణ హోమం సృష్టించారు. తర్వాత నా పక్కన ఉన్నటువంటి ఇల్లు దుర్గంపూడి వెంకటరెడ్డి అని, ఆయన కుటుంబం మీద దాడి జరిగింది. ఆయన టీడీపీ కార్యకర్త, నాతో పాటు ఏజెంట్ కూర్చున్నారు. ఆయన కూడా చిత్రవదగా కొట్టారు. అంటే ఆయన కుటుంబాన్ని, పిల్లల్ని కొడుతుంటే ఒక పసిబిడ్డ, ఆడబిడ్డ 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉంటాయి, తన అన్నను కొడతా ఉంటే ఎవరు మీరని చెప్పేసి, నా చిన్న కొడుకు ఏ అన్నట్టుగానే ఆ పాప కూడా ఎవరు మీరు ఇట్లా అని చెప్పి అరిసింది. ఆ అమ్మాయిని కూడా స్నానం చేస్తూ బయటకు వస్తే వివస్త్రం చేసి భయంకరంగా కొట్టి పడుకోబెట్టారండి. ఇదంతా మీడియా కథనాలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, అంతా ఐ విట్నెస్. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ సొంత సామాజిక వర్గం లేదు, ఎదుట సామాజిక వర్గం లేదు, వాళ్ళకి అడ్డం రాకూడదు, ఎదిరిస్తే చాలు సార్. అతను గనక నీకు నేను ఓటేయను, నీకు నేను వ్యతిరేకంగా నీ పార్టీ, నేను వైఎస్ఆర్సీపీ కాదంటే చాలు, ఇక అతను ఏం చేయక్కర్లా. ఏ పాపం ఎరుగని వ్యక్తులను కూడా పుట్టన పెట్టుకున్న నేపథ్యం. అంతెందుకు, ఒక ఎమ్మెల్యేగా నిలబడి అతని సామాజిక వర్గం అంజిరెడ్డి అని టీడీపీ తరఫున
చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే నిలబడ్డాడు గతంలో. ఆయన నామినేషన్ వేయడానికి వస్తుంటే ఆయన కారు మీద స్వయాన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండి రాళ్ళు వేసి ఆయన్ని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అతి వేగంగా కారు రేంజ్ రోవర్ కారుతో ప్రాణాలతో బయటపడ్డాడు. గురజాల ఆ ప్రాంతం అంటే వీళ్ళు వెంటబడ్డారు వెహికల్స్ తోటి. ఆయన కారు వేగానికి వీళ్ళు సరిపోలేదు. సో ఆ నేపథ్యంలో ఆయన బ్రతికాడు. అంత దారుణమైనటువంటి సిచ్యువేషను మా ఏరియాలో ఉంది. ఏ కడప కానీ లేకపోతే రాయలసీమలో ఇలాంటి ఫ్యాక్షన్ నేను చూడలేదు, సినిమాల్లో కూడా చూడలేదు అసలు. ఇప్పుడు పార్టీ గెలిచింది కాబట్టి ప్రతికి ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయగలిగాను, కానీ లేకపోతే నా డెడ్ బాడీ ఉండేది పార్టీకి. అయ్యో కార్యకర్తలు అలా చంపేశారని ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకునే వాళ్ళేమో. గతంలో రాయలసీమలో కూడా ఫ్యాక్షనిజం ఉండేది, కొట్టుకునేవారు, చంపుకునేవారు. కానీ మీరు చెప్పినంత దారుణంగా అయితే రాష్ట్రంలో కాదు బీహార్లో కూడా చూసి ఉండవు. లేదు సార్, అదే జరిగి ఉండవు. అవును, వాస్తవం. అంత భయానక పరిస్థితి. ఇప్పుడు అంతెందుకు, మొన్న తుర్కా కిషోర్ అని ఉన్నాడు, అలాంటి వ్యక్తుల్ని హైర్ చేసుకొని డబ్బు వేల కోట్లు ఉన్నాయి అక్రమంగా 100 ఎకరాలు కబ్జా చేశారు. నాకు తెలిసి 100 మంది రోజు అతను ఎమ్మటి తుర్కా కిషోర్ ఎమ్మటి 100 మంది ఉంటారు. వాళ్ళకి రోజు మందు ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, వాళ్ళని అట్లా మేపుతూ ఉంటారు. అలాగే బీటెక్ చదువుకున్న విద్యార్థుల్ని గంజాయికి బానిసలు చేసి ఎప్పుడు ఏది కావాలంటే వాళ్ళని ఉస్కో అంటూ వివిధ మారణ హోమం సృష్టించడానికి వాళ్ళని కూడా వాడుకుంటారు. సంఘ విద్రోహ శక్తులు తయారు చేసి పెట్టుకొచ్చినారు భయంకరంగా. ఏదైనా డబ్బుతో మేనేజ్ అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకున్నాడేమో తెలియదు, కానీ ఒకప్పుడు మామూలుగా ఒక రైతు కుటుంబంలో ఉన్న వ్యక్తి ఈరోజు ఒక రాష్ట్రంలోనే వేల కోట్లు సంపాదించి ఎవరినైనా శాసించే విధంగా తయారయ్యారు. అంటే పోలీసులు కూడా వాళ్ళకి భయపడి వాళ్ళని ఏమి చేయలేకపోతున్నారా, లేదంటే వాళ్ళ ఇచ్చే డబ్బులకి వాటికి లొంగిపోతున్నారా? రెండు సార్, రెండు. అంటే వాళ్ళని ఎదిరించే సాహసం అంటే ఏ అధికారం పోలీసు వారు ఏంటంటే ఎవరు అధికారులు ఉన్నట్టు వాళ్ళకి సానుకూలంగా ఉంటాం మనం చూస్తుంటాం. అయితే వాళ్ళు భయపెట్టారు పోలీసులు కూడా. ఒకవేళ అంటే సహజంగా అంటే ఒక వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, అందరూ అట్లా సరెండర్ అవుతారని ఏమీ లేదు, అందరూ డబ్బులు తీసుకుంటారని కూడా ఉండదు. దాంట్లో కూడా ఎంతో కొంత 20% 30% అన్నా ప్రజల కోసం పోరాడే వ్యక్తులు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళకి లొంగకుండా. కానీ మీరు చెప్పే పరిస్థితి చూస్తూ ఉంటే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఎవరూ కూడా వాళ్ళకి ఎదురు తిరిగే పరిస్థితి అనిపిస్తుంది. లేదు సార్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా పోలీసులు అందరూ అలాగ లేరు. కొంతమంది యథార్థంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళ డ్యూటీ చేస్తున్నటువంటి ఒక సిఐ గారికి ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి తల పగలగొట్టిన నేపథ్యం. ఇప్పుడు అది కేసు కూడా అయింది మొన్న. అది ఆ టైంలోనే కారంపొడి అనేటువంటి మాచర్ల నియోజకవర్గంలోనే ఒక ప్రాంతం అది. ఆ కారంపొడిలో 300 మందితో అంటే నా ఇంటి మీద నా మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మారణ హోమం సృష్టించి రాడ్లు గండ్రగొడ్డలతో సెంటర్లో అసలు ఇక ఒక భయానిక వాతావరణం కల్పించి డైరెక్ట్గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి కర్చీఫ్ కట్టుకొని విజువల్స్ కూడా వచ్చాయి. సిఏ గారు ఆయన డ్యూటీ చేస్తుంటే ఆయన తలపాలు కొట్టారు. హౌ డేర్ యూ, నువ్వు డ్యూటీ చేస్తారా, భయపడి పారిపోని. అంటే పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి భయపడాలట. ఇదంతా గత ప్రభుత్వంలో జరిగింది. రీసెంట్ ఎలక్షన్ టైంలో సార్, గత ప్రభుత్వమే. అప్పుడు కూడా ఎస్పీ గారు కూడా ఏం స్పందించలే, సీఎం తలపగలు కొట్టిన అస్సలు ఎవరు స్పందించలేదు. ఎస్పీ గారికి నేను ఫోన్ చేశా, జాయింట్ కలెక్టర్ గారికి ఫోన్ చేశా, డిఎస్పీ గారికి ఫోన్ చేశా, ఏఎస్పీ గారికి ఫోన్ చేశా, ఆ నెంబర్స్ తీసుకొని చేస్తాం చూస్తాం. ప్రాణాలు పోయే సిచ్యువేషన్ ఉన్నాను సార్, కాపాడినంటే ఏం లేదు. నిజంగా ప్రజెంట్ నన్ను ఎవరైతే సేవ్ చేశారు డిఎస్పీ గారు, అక్కడ వెహికల్లో తీసుకొని అంటే నన్ను చంపడానికి ముక్కలుగా నరకడానికి ప్రయత్నం చేస్తే అంతమంది వస్తూ ఉంటే డిఎస్పీ గారు అడ్డుపడి, ఆయన అప్పుడు ట్రైనింగ్ డిఎస్పీ జగదీష్ గారు, ఆయన నన్ను వెహికల్లో తీసుకెళ్ళి ఇది నా డ్యూటీ నేను చేయాలని తప్పండి అని చెప్పేసి వారించి ఆయన మీద కూడా ఫైర్ అయిన నేపథ్యం. నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాను. అది కూడా ఎలా పెట్టానంటే పార్టీ సీరియస్గా తీసుకొని రక్షణ కల్పించి అప్పుడు నా కమ్యూనిటీకి చెందినటువంటి వర్ల రామయ్య గారు నాకు భరోసా కల్పించి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతోటి రామయ్య గారు చూసుకోవాలి, మాణిక్యరావును మనం కాపాడుకోవాలని అంటే అక్కడ సెంట్రల్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లో జరిగిన విషయాలు మొత్తం నేను చెప్పాను. అప్పుడు అట్రాసిటీ కేసు బుక్ చేయమంటే అప్పుడు నేను భయపడి చేయలేదు. అప్పుడు ఆ ఎస్ఐ గారు కూడా నేను కూడా నీ కమ్యూనిటీ, నేను వాళ్ళతో పెట్టలేను, వైసీపీ రేపు వస్తే మమ్మల్ని మా పరిస్థితి దారుణంగా ఉంటుంది, నా ఉద్యోగం బద్ది వీఆర్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పారండి. అయినా కానీ పోరాడి ఫైట్ చేసి న్యాయబద్ధం డీజీపీ గారిని కూడా కలిసాం. మేము కలిసి ఎట్టకేలకు 0 FIR మంగళగిరిలో చేస్తే అక్కడి నుంచి వెల్దుర్తి మా మండలానికి అది ట్రాన్స్ఫర్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అతని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ అయింది, అది ఇప్పుడు నడుస్తూ ఉంది. సో అంటే ఏ క్షణమైనా ఎలిమినేట్ చేయాలనేటువంటి పంతం ఇప్పటికి కూడా ఉంది. అంటే నేను ఎదిరించి మాట్లాడినందుకు నువ్వు ఎవడివి, నా మీద ఎందుకు నువ్వు దాడి చేస్తావు, నా కుటుంబం ఏం చేసిందని నేను మీడియా వేదికగా మాట్లాడినందుకు వీడిని అంతమొందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఐ డోంట్ కేర్, నన్ను అంతమొందించాలని ఎవరైతే అనుకుంటున్నారో ఏదో ఒక రోజు నువ్వు కూడా పోతా ఉంటా నేను.
ఎవ్వడు భూమి మీద ఎల్లకాలమే ఉండడు. నువ్వు కూడా ఏదో ఒక రోజు పోతావు, నువ్వు మనిషివే, నువ్వేం దేవుడు కాదు, లేకపోతే నీకు కొత్త గుండె లేకపోతే ప్రత్యేకమైనటువంటి జీవం ఏం లేదు. ఎవడైనా ఏదో ఒక రోజు పోయేదే. బట్ దేవుడు జడ్జిమెంట్ ఇచ్చాడు, దేవుడి స్క్రిప్ట్లో భాగంగా పార్టీ ఓడిపోయింది కాబట్టి ప్రజెంట్ అయితే సజీవంగా ఉన్నా సార్ నేనైతే. సో ఏదేమైనా అలాంటి భయానకమైనటువంటి కర్మ సిద్ధాంతం అంటారుగా, మనిషి ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. సో వాళ్ళు కీడు అనేటువంటి విత్తనం విత్తారు, కీడునే కోస్తున్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎవరైతే అప్పుడు పేటరేగిపోయి రెచ్చిపోయారో ఈరోజు వాళ్ళ మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా వాళ్ళలాగే యాక్షన్ తీసుకోమని కాదు, కానీ అసలు తక్షణమే వాళ్ళ తోలు తీయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నేను అనుకుంటా. అంటే అంత ఈజీగా వదిలేస్తే రేపు సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతారనేది నా ఆలోచన అనమాట. అంటే వాళ్ళు జగన్ రెడ్డి లాంటి వ్యక్తి అధికారంలో ఉంటే మాత్రమే వాళ్ళ పొగరు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చూపించి అరాచకాలు చేయగలుగుతారు. లేదంటే ఊరు వదిలిపెట్టి పారిపోతారు, రాష్ట్రం ఊరు వదిలిపెట్టి. కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్. ఇప్పుడు మీరు వాళ్ళు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తే రాజకీయాల్లో గెలుపోవడంలో సహజం. ఎందుకు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు? మారణహోమం సృష్టించకపోతే, లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తుల మీద దాడి చేయటం, అలాగే అంజిరెడ్డి అనే పర్సన్ గురించి చెప్పాను, ఆయన్ను కూడా కారు మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. ఆయన బంధువులు కూడా గాయాలైనాయి. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ప్రజాప్రతినిధులుగా పోటీ చేయొచ్చు. ఆ హక్కు లేదు, మేము మాత్రమే పోటీ చేయాలి, నువ్వు నిలబడడానికి లేదు, మాకు ఎదురు నిల్చునే హక్కు నీకు లేదని చెప్పేసి రాజ్యాంగాన్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం అన్నమాట ఇది. సో అంత దారుణంగా ఎలక్షన్ టైంలో జరిగింది సార్ అది. ఇప్పుడు చంద్రయ్య గారు అని చెప్పి ఎలక్షన్ ముందు, అదే 2020 అనుకుంటా, 2021 జై వైసీపీ అనమంటే అనకుండా జై చంద్రబాబు అన్నాడు. అన్నందుకు పేక కోసారు. పేక కోసినా సరే నేను జై చంద్రబాబు అంటానని చెప్పి ఆయన ఆత్మార్పణం చేసుకున్నాడు. అలాంటి కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు జరిగిన సంఘటనకి బాధపడుతూ యావత్ రాష్ట్ర టీడీపీ కార్యకర్తలు మీకు అండగా ఉంటారని చెబుతూ పార్టీ మీకు ఎప్పుడు అండగానే ఉంటుందని చెప్పి చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు మాణిక్రావు గారు.